తెలంగాణలో భానుడి మృత్యుకేళి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. నిన్నటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తూ ఉండడంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తాళలేక దాదాపు 200 మందికి పైగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ జిల్లాలోనే వడదెబ్బ మృతులు అధికంగా ఉంటున్నారు. జిల్లాలో వడదెబ్బతో నిన్న 16 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6 మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వడదెబ్బతో 11 మంది చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 1 వ్యక్తి మృతి చెందాడు. కాగా రాష్ట్రంలో అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరేళ్లలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలో అంతటా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ చంద్రయానగుట్టలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. మరో 4 రోజుల పాటు ఎండలు తీవ్రంగానే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలియజేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక దేశంలోకి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 31 నుంచి జూన్ 2 మధ్య కేరళను తాకే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. గాలి దుమారానికి తోట పంటలు, భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా పత్తిపాక కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. పత్తిపాక ఎక్స్ రోడ్ సమీపంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలే. ఏలిగేడులోని రాములపల్లి బైపాస్ రోడ్డు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. కాల్వ శ్రీరాంపూర్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఎల్లారెడ్డిపేట, అల్మాస్పూర్, రాజన్నపేట, గుంటపల్లి చెరువు తండా గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇల్లంతుకుంట, కేసన్నపల్లె, పత్తికుంటపల్లె, గాలిపల్లె, జవారిపేట తదితర గ్రామాల్లో ఈదురు గాలితో వడగళ్ల వాన కురిసింది. మండలంలో ఈదురుగాలులకు 30 విద్యుత్ స్తంభాలు, 5 ట్రాన్స్ఫార్మర్లు విరిగి కిందపడ్డాయని ఎన్పీడీసీఎల్ఏఈ నగేష్ తెలియజేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ గాలివాన విధ్వంసాన్ని సృష్టించింది. పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా అడ్లూరు, శోభనాద్రిగూడెం, తుమ్మారం, జాన్ పహాడ్ తదితర ప్రాంతాల్లో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.